सुरत तैयबा मुहिम के तहत मुख्तलिफ सरगर्मियों में से एक अहम प्रोग्राम के तौर पर खून अतिया कैंप कामयाबी के साथ मुनक़िद हुआ। ये कैंप शहर के 2 मकामात नाका चौरस्ता और तेलंगाना चौरस्ता पर बैक वक्त मुनक़िद किए गए। अल्हम्दुलिल्लाह, इस कैंप में बड़ी तादाद में अफराद ने खून का अतिया पेश किया। खुश आइन बात यह रही कि इस नेक अमल में मुख्तलिफ मज़ाहिब के नौजवान, बिलखुसूस गैर मुस्लिम बरादरान ने भी बढ़ चढ़ कर हिस्सा लिया और इंसानियत की खिदमत के जज्बे को उजागर किया। ये प्रोग्राम सीरत मुहिम की कामयाबी और उसके इंसानियत दोस्त पैगाम को आम करने का एक अमली मजहर साबित है। మనం కాపాడినట్లయితే అది యావత్తు మానవాళికి ప్రాణాన్ని కాపాడినటువంటి వారవుతాం. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది, అది హిందువులా ముస్లిమా సిక్కా ఈసా అని చూడకుండా అతన్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి, ఏ విధంగా అతని ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయం ఖురాన్లో బోధించబడింది. కాబట్టి ఇది మానవ సేవయే మాధవ సేవ అని ఉంది కదా. అంటే మనిషికి మనం ఒక వ్యక్తికి ఏదైతే మనం ఆపదలో ఉన్నప్పుడు లేదా అతని కష్టకాలంలో ఉన్నప్పుడు రోగగ్రస్తుడైనప్పుడు బీమార్ అయినప్పుడు అతన్ని మనం సందర్శించినట్లయితే దైవంని మనం సందర్శించినట్లు అవుతుంది. ఎవరికైనా బీదవానికి అన్నం పెడితే అతని బీదవానికి కాదు, మనం డైరెక్ట్గా దైవానికి అన్నం పెట్టినట్లు అవుతుంది. ఒక వ్యక్తికి ఆకలితో ఉన్న నీళ్ళు అవసరం ఉంది, ఆ నీళ్లు ఇస్తే ఆ నీళ్లు అతనికి కాదు దైవానికి ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా ఒక రోగికి మనం సహాయం చేస్తున్నాం, ఆ రోగికి కాదు మనం దైవానికి సహాయం చేసినట్లు అయితే అవుతాము. కాబట్టి ఈ మానవతా దృక్పథంతో ఈరోజు ఈ తెలంగాణ చౌక్లో జమాత్ ఇస్లామీ హింద్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన బోధనల ప్రకారము అతను యావత్తు మానవాళికి ప్రవక్త, కేవలం ముస్లింల ప్రవక్త ఎంత మాత్రం కాదు, అతను అందరి యొక్క ప్రవక్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్త అనేటటువంటి అంశాన్ని తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని అంటే సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాము. ఒకటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారో వారికి మేము ఒకటి గుర్తింపు కార్డు ఇస్తున్నాము. ఆ గుర్తింపు కార్డు ద్వారా ఎప్పుడైనా ఎవరికైనా వారి రిలేటివ్స్లో, బంధువుల్లో, ఫ్రెండ్స్లో ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే ఆ కార్డు చూపిస్తే ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఒకరికి మాత్రం ఉచితంగా ఆ బ్లడ్ వాళ్ళు ఇస్తారు. అది ఆ కార్డు భద్రంగా ఉంచుకుంటే 1 ఇయర్ లోపల ఎవరికైనా మనము రక్తదానం చేసినటువంటి అవుతాం, ఒకరి ప్రాణాన్ని కాపాడినటువంటి వారవుతాం. కాబట్టి ఈ సదవకాశాన్ని 18 నుండి 50 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరూ ఇవ్వవచ్చు. దీంతో రక్త క్షీణత ఉండదు. ఒక 1 మంత్ లోపలనే వాళ్ళంతా రికవర్ అవుతారు, ఫ్రెష్ రక్తం మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ 18 to 50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాలు పంచుకోవాలని కోరుతున్నాను. మొహమ్మద్ ఖైరుద్దీన్, జమాత్ ఇస్లామీ. बरकातहू, मैं मोहम्मद खैरुद्दीन, जमात इस्लामी हिंद, करीमनगर। आज ये ब्लड डोनेशन कैंप जमात इस्लामी के तहत ये मुनक़्क़िद किया गया है, क्योंकि ये माह मुबारक हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश का महीना है, रहमतुल लिल आलमीन है। आप तमाम इंसानियत के लिए रहमत बनाकर भेजे गए हैं। तो इस लिहाज से तमाम इंसानियत अल्लाह का कुंबा है। कोई भी हो, इंसान खुद ही से पैदा नहीं हुआ, ना वो अपनी मर्ज़ी से कहाँ मरता है, कब मरता है, किस हालत में मरता है, वो भी हमको पता नहीं है कि एक्सीडेंट में हो के मरता, या फिर पानी में डूब के मरता, या कहीं उसको जरिंदा खा जाता, या जल के मरता। ये किसी को, हमारी मौत का किसी को भी इल्म नहीं है। हम जब तक भी रहेंगे इंसानियत के बुनियादों पर काम करते रहेंगे, क्योंकि कुरान में अल्लाह ताला फरमाता है कि एक इंसान की जान बचाना तमाम इंसानियत की जान बचाने के बराबर है। अब यहाँ पर ये नहीं कहा गया है कि मुसलमान की, हिंदू की, सिख की, ईसाई की, इंसान की जान बचाना है, क्योंकि तमाम इंसान अल्लाह का कुंबा है। इसीलिए अगर किसी का एक्सीडेंट हो गया तो हम ये नहीं देखेंगे कि ये कौन है, किस मज़हब का है, किस ज़ात का है, नहीं देखेंगे, बल्कि उसको हम जान बचाने की कोशिश करेंगे। एक इंसान की भी जान बचाने की कोशिश करेंगे तो वो सारे इंसानियत की जान बचाने के बराबर होगा। और एक हदीस खुदसी है जिसके अंदर अल्लाह ताला फरमाता है कि ऐ आदम के बेटे, ऐ इब्ने आदम, मैं भूखा था, तूने मुझे खाना नहीं खिलाया, और मैं प्यासा था, तूने मुझे पानी नहीं पिलाया, मैं नंगा था, तुझे कपड़ा नहीं पहनाया, और मैं बीमार था, तू मेरी इयादत नहीं की। तो बंदा कहेगा कि अल्लाह, तू तो
तमाम कमजोरियों से पाक है, तू कैसे भूखा हो सकता है, तू कैसे बीमार हो सकता है, तू कैसे बेलिबास हो सकता है, तू कैसे प्यासा हो सकता है। तो अल्लाह ताला फरमाएगा कि फला बंदा बीमार था, तूने उसकी आदत नहीं की, अगर करता तो मुझे वहाँ पाता। यानी खिदमत खल्क अल्लाह से करीब होने का ज़रिया है, क़ुर्ब इलाही का ज़रिया है। अब किसी को हम पानी पिलाते हो, पानी वो आदमी को नहीं बल्कि अल्लाह को पहुँचता है। हम किसी गरीब को खाना खिलाते हैं, वो उसको नहीं पहुँचता बल्कि अल्लाह को पहुँचता है। यानी हम जो कुछ भी करते हैं, अगर आप 1 रुपया 1 खजूर भी आप सदका करते हैं, अल्लाह की राह में देते हैं, किसी को देते हैं, तो अल्लाह ताला अपने हाथ में ले लेता। देने वाला हाथ आपका रहता, लेकिन नीचे जो हाथ रहता वो बंदे का नहीं बल्कि अल्लाह ताला का हाथ रहता। और उसको अल्लाह ताला कई 1 खजूर को इस तरह से उसको बढ़ाता है कि क़यामत के रोज़ वो बंदा देखेगा कि ये पहाड़ के मानिंद हो गया। तो ये है कि दुनिया के अंदर आदमी ये चाहता, तो यानी मरने के बाद जो अजर देखता, उसके बारे में ये सोचता कि मैं दुनिया में और कुछ अच्छा कर लेता, और कोई अल्लाह के राह में माल खर्च करता, और कई जो है बीमारों के पास जाता, कई भूखों को खाना खिलाता। तो ये इंसानियत के जज्बे के तहत ये हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ये सबके रसूल हैं, सिर्फ मुसलमानों के नहीं हैं। बल्कि हम इसी उन्वान के तहत ये मुहिम मना रहे हैं कि हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम सबके रसूल हैं, सबके नबी हैं। इसीलिए आपकी तालीमात सबके लिए आम हैं, और आपने इंसानियत का दर्स दिया है। और आपने कभी ये नहीं देखा कि कौन से मज़हब का है, कौन से ज़ात का है, कौन सी उसका है, बल्कि सब इंसानियत की आपने बराबर जो है खिदमत की है। तो उसी जज्बे के तहत जमात इस्लामी भी ये खिदमत खल्क़ का काम कर रही है, ताकि लोगों को मालूम हो कि मुसलमान सिर्फ अपने लिए नहीं बल्कि तमाम इंसानियत के लिए इनके दिल के अंदर दर्द होता है और सबकी ये भलाई चाहते हैं। तो इसीलिए ये प्रोग्राम रखा गया है। 18 से 50 साल तक जिनकी उम्र है वो इस ब्लड डोनेशन दे सकते हैं, और फिर ये उससे कोई कमज़ोरी वाक़ई नहीं होती, बल्कि कुछ ही दिनों के अंदर फिर एक नया खून, फ्रेश खून उनके जिस्म के अंदर आता है। तो इसलिए मैं गुजारिश करता हूँ तमाम ही लोगों से जिसकी उम्र 18 से 50 साल है, वो इस ब्लड डोनेशन कैंप में आएँ और अपना अतिया पेश करें, ताकि उनको अरे जो ज़रूरतमंद है उनको फ़ायदा होगा। Hello my dear friends, relatives, parents, guidance, and who are listening to this video, those everyone. So I have donated the blood. So this is good, donating the blood is good, because this nature in the helping nature, it causes to helping, and there are many needy people who are unable to afford to buy the blood. By donating our blood, they may help where the people are in very needy. It may be helping to them. Please, my suggestion that as possible as people, you donate the blood, it helps the other person. That is the human nature. In every culture, in every religion says that helping the people is so. Kindly, my suggestion, help as many as possible. That's it. Thank you. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज इस ब्लड डोनेशन ड्राइव में
खून देने का मौका मिला। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के इश्क में तो हम अपने आप से भी ज़्यादा, तमाम दुनिया से ज़्यादा आपसे मोहब्बत करते हैं, लेकिन ये एक अजीब फीलिंग है कि हम अपना खून आपके इश्क में इंसानियत के लिए हथिया दे रहे हैं। इसके लिए बड़ी खुशी भी महसूस हो रही है, और हमारे तमाम वॉलंटियर्स, हमारे सेल्फ के कमेटी के लोग जो इतना बेहतरीन प्रोग्राम ऑर्गेनाइज करें, मैं उनको मुबारकबाद देता हूँ। उम्मीद भी करता हूँ कि यहाँ पर जितने हमारे ब्लड डोनेशन के लिए लोग आए हैं, अल्लाह ताला उन तमाम के अतियात को कबूल फरमाए। अस्सलाम वालेकुम। రక్త సంబంధము బ్లడ్ రిలేషన్ మన దగ్గర ఉంది. ఎందుకంటే అందరికీ సృష్టికర్త ఒక్కడే కాబట్టి ఆయన్నే యావత్తు మానవులను సృష్టించాడు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కోరుకొని ఎవరు ప్రపంచంలోకి రాలేదు. అందరూ దైవం ద్వారా పుట్టించబడ్డారు. ఎప్పుడు ఎక్కడ పుట్టాలో మనకు తెలియదు, ఎక్కడ ఎలా చేస్తామో అది కూడా మనకు తెలియదు. అంతా దైవానికి తెలుసు. కాబట్టి మనమంతా మానవులం. ఈ సృష్టికర్త అంతా ఒక్కటే. మనకు వన్ గాడ్, వన్ హ్యూమానిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్ అండ్ రీజన్. కాబట్టి మనం మానవత్వ దృక్పథంతో ఏదైనా సరే ఆపదలో ఉన్నప్పుడు అతను ఏ మతస్థుడైనా, ఏ కుల